వైసీపీని సర్ భయం వెంటాడుతోంది. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను అధినేత జగన్ క్లాస్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఓట్లు పెరిగాయి కాబట్టే మనం దారుణంగా ఓడిపోయామని అన్నారు. అదే సమయంలో బెంగాల్, తమిళనాడులో ఓట్లు తీసేశారు కాబట్టే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, డిఎంకేలు ఓడిపోయాయని చెప్పారు. మొత్తం మీద ఓట్లు తగ్గించినా డేంజరే, పెరిగినా డేంజరేనని ఆయన సెలవిచ్చేశారు. మరి ఇప్పుడు ఓట్లను పెంచాలా, తగ్గించాలా, లేక ఉన్నవి ఉన్నట్లుగా చూస్తూ ఊరుకోవాలా అనేది మాత్రం క్యాడర్కు చెప్పలేదు. సాధారణంగా ఓటర్ల లిస్టు సవరణ అంటే దొంగ ఓట్లను, తప్పుడు ఓట్లను ఏరిపారేయాలని, మన అసలైన ఓట్లు పోకుండా చూసుకోవాలని ఏ లీడర్ అయినా క్యాడర్కు చెప్తారు. కానీ ఓట్లు తొలగిస్తే ఓడిపోతామంటూ జగన్ క్యాడర్కు కంగారు పెట్టేశారు. మరి ఈ క్రమంలో సర్ ప్రక్రియను వైసీపీ అధినేత పూర్తిగా తప్పుపట్టారు. సర్లో పెద్ద లోపం ఉందని వేలెత్తి చూపారు. నిజంగా మమతా, స్టాలిన్ ఓటమికి సర్ కారణమా? జగన్ సర్ ప్లాన్ ఏంటో ఎవరికైనా అర్థమైందా? జగన్ పొలిటికల్ ఫిలాసఫీ ప్రకారం ఓట్ల తగ్గితే వైసీపీ ఎందుకు ఓడిపోతుంది? ఓట్లు పెరిగితే వైసీపీకి వచ్చే నష్టం ఏంటి? ఎస్సా ఇదే అంశం గురించి మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అడ్వకేట్, అలాగే వేణుగోపాల్ రెడ్డి చెంచు గారు, అలాగే టీడీపీ యుఎస్ఏ అధికార ప్రతినిధి, అలాగే కె రాజేష్ గారు, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు. ఎస్, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, అయ్యప్ప గారు ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. సార్, జగన్ మాట్లాడింది ఎట్లా తీసుకోవాలి సార్? మనం ఇది ప్రజాస్వామ్య ఆందోళనగా తీసుకోవాలా, లేక రాజకీయ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలని అట్లా మాట్లాడారా? అంటే పక్కన రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రభావం ఏంటి, అక్కడ ఓట్లు తొలగింపు ఏ రకంగా జరిగింది అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే దేశం అంతా ప్రక్రియ జరుగుతుంది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. అసలు ఓట్లు అనేవి ఎలా తొలగిస్తారంటే, చనిపోయిన వారి ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఉన్న ఓట్లు, అలాగే భారతీయ పౌరుడు అవ్వకుండా భారతదేశంలో ఉండేటువంటి పౌరసత్వం పొంది అక్కడ తప్పుడు ఆధార్ కార్డులతోటి ఓట్లు పొందే వ్యక్తులు, స్థిర నివాసాలు లేకుండా ఎక్కడైనా సరే విదేశీయులు భారతదేశంలోకి వచ్చో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చో స్థిరపడిన వ్యక్తులు, లేకపోతే బీహార్ నుంచి, మన రాష్ట్ర వ్యక్తులు కాకుండా బీహార్ నుంచో ఇంకో ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు, ఇలా చాలా ఓట్లు ఉన్నాయని చెప్పి గుర్తించారు. అది ముఖ్యంగా తమిళనాడులో గుర్తించారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడులో కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు తెలుగులు, బార్బర్ షాపులు, ఇట్లా రకరకాల వేషాలతోటి ఇక్కడే స్థిరపడిపోయారని చెప్పి చెప్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు గతంలో ఓట్లు పెరిగినాయి అని చెప్పారు. ఆ ఓట్లు ఎలా పెరిగినాయి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఓట్లు పెరిగినాయి, ఆ ఓట్లు పెరగడం వల్ల మనం ఓడిపోయామని చెప్పారు. ఆయనకు కూడా ఈ రోజు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది. మన గడిచినటువంటి ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా 40% ఓటు బ్యాంకింగ్ ఉన్నది. కాబట్టి ఆ ఓట్లలో ఓట్లు తీస్తారా, లేదంటే కొత్త ఓటర్లని తీసుకొచ్చి యాడ్ చేస్తారా ఏంటనేది అతను తన కార్యకర్తలకి, తన అధిష్టానానికి, ఎవరైతే తన దగ్గర పనిచేశారో వాళ్ళకి ఒక సూచన అనేది ఇవ్వటం జరిగింది. అంటే పక్క రాష్ట్రాల్లో ఏం జరిగింది, గతంలో తన ఎన్నికల్లో ఏం జరిగింది, రెండు బేరేజ్ చేసుకుని ఒకటి ఇవ్వటం జరిగింది. కానీ ఎక్కువ మొత్తంలో ఒక భయాందోళనలో, అంటే సర్పక్రియ జరిగితే అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మేలు చేస్తుందా, నష్టం జరుగుతుందా, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులు ఏదైనా తన ఓట్లను తొలగించేస్తారా అన్న భయం ఉందా, లేదంటే వాళ్ళ హయాంలో ఏమన్నా సృష్టించినటువంటి ఏమన్నా రెండు అంటే ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నటువంటి ఏదైనా దాఖలాలు ఉంటే వాటిని తొలగిస్తారని భయపడుతున్నారా అనేది ఈ సర్పక్రియ జరిగిన తర్వాత అయితే పూర్తి విషయాలు అనేది వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన వ్యక్తం చేసినటువంటి విషయాలు అయితే, గతంలో ఓడిపోయారు, పశ్చిమ బెంగాల్ ఓడిపోయారు, అలాగే ఉద్దండులైనటువంటి స్టాలిన్ గారు కూడా తమిళనాడులో ఓడిపోయారు. కారణం ఏంటంటే ఓట్లు తొలగించారు. వాళ్ళ నియోజకవర్గాల్లో భారీగా వాళ్ళకి పోలైన ఓట్ల కంటే కూడా తొలగించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఏమైనా జరుగుతుందా, ఒకవేళ పులివెందుల్లోనే తన నియోజకవర్గంలో కూడా ఓడించేటువంటి కోణంలో ఏమన్నా తనకున్నటువంటి తన అభిమానులు ఓట్లు ఏమన్నా తొలగిస్తారా? రైట్ అయ్యప్ప గారు, ఆయన అనింది కూడా ఓట్లు పెరిగాయి కాబట్టే మనం ఓడిపోయామని కూడా చెప్పారు. అదేం లాజిక్ సార్ అసలు? అంటే ఓట్లు పెరిగిపోయాయి కాబట్టి ఓడిపోయారు అన్నారు. ఆ ఓట్లు ఎలా పెరిగాయి అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. నేను అది చెప్తున్నా అండి.
ఇప్పుడు ఓట్లు ఎలా పెరిగాయి అనేది కూడా ప్రస్తావించాలి కదండి. ఓట్లు ఎలా పెరిగినాయి అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు, ఓట్లు పెరిగినాయి అని. అసలు ఓట్లు పెరిగినాయి అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, ఇప్పుడు ప్రతిపక్షాలకి, అధికార పక్షాలకి పోలైన ఓట్లు మొత్తం ఓటర్ల సంఖ్య ఇవన్నీ బేరే చేసుకుని, ఓకే మనకి పోలైన ఓట్లు ఇన్ని, కూటమికి పోలైన ఓట్లు ఇన్ని, నోటాకి వేసిన ఇన్ని, మొత్తం మీద ఇన్ని ఓటర్లు ఉన్నారు అనేది దాన్ని బేరే చేసుకుని సంఖ్యా ప్రాతిపదికన ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని దాన్ని బట్టి మనం పెరిగినాయా తగ్గినాయని చెప్పొచ్చు. మరి ఏ ఆధారంతో ఆయన ఆ మాట అన్నారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా టీడీపీ కొన్ని చోట్ల ఆరోపించారు. అటు తిరుపతిలో కూడా కొంతమంది క్యూ లైన్ లో నుంచున్న వాళ్ళకి అసలు ఓటే లేకుండా ఉన్న వాళ్ళు క్యూ లైన్ లో నుంచున్నారని, లేకపోతే ఆ గ్రామంలో ఏదైనా ఒక గ్రామంలో ఓట్ల ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఆ గ్రామస్తులు అయితే గుర్తించేస్తారు వాళ్ళని. ఓకే ఇతను మన గ్రామస్తుడు, గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు ఒకే చోట ఉండి పోలైన ఓట్లేంటి ఎవరినైనా అక్కడ కూడా ప్రచారం జరుగుతుంది. క్యూ లైన్ లో నించిన వాళ్ళని మాకు వాళ్ళకు ఉన్నటువంటి గుర్తులతో సైకిల్ చేయడం, ఫ్యాన్ గేమ్ అని, సైకిల్ గేమ్ అని, రకరకాల క్లాస్ గేమ్ అని చెప్పి టీ తాగుతున్నట్టు ఇట్లా రకరకాల సింబల్స్ తోటి వాళ్ళు ప్రచారం చేయకూడదు చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసున్న వ్యక్తులు. కానీ ఒకవేళ ఆ లైన్ లో తెలియలేని వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, అలా జరిగినాయి గతంలో. ఓట్లు పోలైనప్పుడు తిరుపతిలో కొన్ని చోట్ల ఎక్కువ మొత్తంలో అసలు ఓట్లు లేనటువంటి వ్యక్తులు వచ్చి ఓట్లు వేశారని, అసలు కొత్త ముఖాలు అసలు ఇప్పుడు వరకు ఎప్పటికీ ఆ గ్రామస్తులై కాకుండా వేరే వ్యక్తులు వచ్చి ఓటర్లుగా చలామణి ఓట్లు వేశారని చెప్పి కొంత టీడీపీ అప్పుడు ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు లైన్ నుంచి బయటికి లాక్ రావడం, ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి.